కైలాష్ రేంజ్లో ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలో జనరల్ నరవానే నిర్ణయాత్మకంగా వ్యవహరించి యుద్ధ ట్యాంకులను మోహరించారు. దీంతో చైనా సైన్యాలు తమ వ్యూహాన్ని మార్చుకొని వెనక్కి తగ్గినాయి. అయితే ఆ తరువాత పరిణామాలు అనూహ్యంగా మారిపోయాయి. దౌత్య చర్చలు, సంప్రదింపులతో ఉద్రిక్తతలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. నరవానే పుస్తకం ప్రధానంగా తూర్పు లద్దాఖ్ ప్రతిష్టంభన గురించి ప్రస్తావించింది. ఈ క్రమంలో గల్వాన్ లోయ ఘర్షణ, అగ్నిపథ్ ప్రణాళికను చెప్పే ప్రయత్నం చేసినట్టు తెలుస్తుంది. అంతకంటే ముఖ్యంగా జనరల్ నరవానే రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ల మధ్య 31 ఆగస్టు 2020 అర్ధరాత్రి జరిగిన ఫోన్ సంభాషణ కూడా ఉంది. ఇది కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి ఆయుధంగా మారింది. ఈ ఫోన్ కాల్ మొత్తం పరిస్థితిని మార్చిందనే ఊహను కాంగ్రెస్ పార్టీ సృష్టించేందుకు చేస్తున్న ప్రయత్నంలో భాగమే ప్రచురణ కాని జనరల్ నరవానే పుస్తకం ప్రస్తావన. ఆ రోజు రాత్రి ఏం జరిగింది, రాజ్నాథ్ ఏం చెప్పారు, అందుకే యుద్ధం ఆగిపోయిందా, భారత సైనిక సాహసం, నైతికత దెబ్బతిందా, ఇందులో నిజమెంత, రాహుల్ చెబుతున్నవి కట్టు కథలేనా అనే ప్రశ్నలకు వర్తమానంలో ప్రాధాన్యత ఏర్పడింది.